ఇన్ని గెటప్లు అసలు ఎట్లా సాధ్యమవుతుంది అసలు? బాడీ లాంగ్వేజ్, మాడ్యులేషన్ ఒకదైతే అసలు ఏమి అర్థం కాకుండా ఉంటుంది, నాలుకని మడత పెట్టి. అంటే అలానే కదా, ఒక్కోసారి మనం చిన్న చేసిన తర్వాత లాస్ట్ టైం ఒక స్కిట్లు చేసిన తర్వాత మొత్తం చేస్తూ ఉంటుంది, 11 నుంచి మొత్తం అంత ఇది అయిపోతూ ఉంటుంది. సార్ మీరేమంటారు అలాంటప్పుడు? మామూలుగా మీరేమంటారు? ఏమంటాం? నేనేం మాట్లాడాను ఇప్పటివరకు అంటే మధ్యలో మింగేసి అందుకే ఇలాగా ఈ క్యారెక్టర్ నేను బ్రహ్మానందం గారు ఒక సినిమాలో ఆయన ఏం చెప్పకుండా వెళ్ళిపోతూ ఉంటారు. సో దీన్ని ఏదో ఒకటి చెప్తే బాగుంటుంది అని చెప్పి వచ్చిన థాట్ అది. ఒక క్యారెక్టర్ ఏదో మాట్లాడుతుంటుంది, ఒకసారి ఫస్ట్ అలర్ట్ చేయడం అంతే. సావిత్రి గారు మీరు లాస్ట్ ఎపిసోడ్ ఒకసారి చేశారు కదా, దాంట్లో మొత్తం చేశారు కదండి, అది అల్టిమేట్ అండి అది. అంటే ఫస్ట్ అలర్ట్ చేస్తాం, ఇది ఏదో చెప్తున్నాడు అమ్మాయిలో వెళ్ళిపోతే తర్వాత అంతా ఏదో చెప్తున్నాడు కదా. సో ఇది చేయకముందు ఏంటంటే బయట నేను ఎక్స్పెరిమెంట్ చేసాను వాళ్ళ దగ్గర నాగబాబు గారి దగ్గర చేశాను. ఫస్ట్ చేస్తే ఆయన సీరియస్గా విని అరే ఏమన్నారు అక్కడ సారీ సార్ స్కిట్ చేద్దాం అనుకున్నా అంటే చీర బాగుంటుంది అని చెప్పాను. సో చేశాను అనమాట. సో ఆల్ గెటప్స్ మిగతా చేసిన గెటప్లు అన్నీ ఏంటంటే బయట జనాలను చూసి సినిమాలో క్యారెక్టర్ వాయిస్లు కానీ అవి కానీ ఆ వాయిస్ తీసుకొచ్చి ఈ గెటప్ చేసి ఇంకో వాకింగ్ అంటే అలాగే. సో అలా గెటప్లు వేస్తాను అనమాట. సో బస్ స్టాండ్లో, రైల్వే స్టేషన్లో, అక్కడ ఇక్కడ మనుషులు చూడడం, ఎవరన్నా పెక్యులర్గా ఉన్నారంటే పట్టేసి అంతే.